నేటి ధ్యాన వాక్యము యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 24 చివర్లో చేసుకుంటే వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. ఇది ఎవరికి కలిగినది అంటే ఆకాను కలిగిన సమస్తాన్ని. ఏంటవి అంటే యెహోషువ ఇశ్రాయేలులందరూ కలిసి జెరహ కుమారుడైన ఆకాను, ఆ వెండిని, ఆ పై వస్త్రాన్ని, అతడు ఏదైతే ఆశించాడో, ఏదైతే దొంగలించాడో వాటినన్నిటినీ, ఆ కుమార్తె ఎద్దులను, బంగారు కమ్మీని, ఆకాను కుమారులను, కుమార్తెలను, అలాగే ఆ యొక్క మందను, డేరాను, వానికి కలిగిన సమస్తాన్ని పట్టుకొని ఆకారు లోయలోనికి తీసుకొచ్చి ఏం చేశారు? వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వాని మీద రాళ్లను పెద్ద కుప్పగా వేశారు. దేవుని యొక్క హెచ్చరిక ఉన్నప్పటికీ ఆకాను దాన్ని లెక్క చేయకుండా పాపం చేశాడు. బలమైన ఎరికో పట్టణాన్ని దేవుడు తన మాటతో కూల్చివేశాడు. ఆ విజయము దేవుంది. ఆ పట్టణంలో సర్వము ఆయనకే చెందాలి. మొట్టమొదటిగా ఆకాను విలువైన ఆ సేనారు వస్త్రాన్ని చూసినప్పుడు అతనిలో దురాశ ప్రారంభమైంది. అది తనకు, తన ప్రజలకు శాపగ్రస్తం అని తెలిసినా, తనకు అది చావును తెచ్చిపెడుతుంది అని తెలిసినా, దాని మంచి సేనారు పై వస్త్రము అంటున్నాడు. దేవునికి చెందాల్సిన ఆ బంగారము, వెండిని దొంగలించి ప్రథమ ఫలాలు దేవునికి చెందాలి, కానీ తానే దొంగలించాడు. దేవుడు మనకిచ్చిన ఆదాయంలో ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వాలి. అప్పుడే మిగతాది ఆశీర్వదింపబడుతుంది. అసలు మనకున్నదంతా కూడా ఆయన ఇచ్చిందే కదా. ఆయన ఇచ్చిన దానిలో కొంత భాగం ఆయనకి ఇవ్వడంలో మనకు ఆశీర్వాదమే తప్ప దానివల్ల ఏమి కూడా మనము పోగొట్టుకోము. దేవుడు మనకిచ్చిన ప్రతి దానిలో ప్రథమ భాగాన్ని ఆయనకిచ్చి ఆయన దగ్గర నుంచి మనం ఎన్నో రెట్లు ఆశీర్వాదాలను పొందుకోవచ్చు. ఈ సత్యాన్ని మనందరం కూడా గ్రహించాలి. ఇంకా రెండవదిగా ఆకాను పాపానికి నడిపించింది ఏంటి అంటే అతనిలో ఉన్న దురాశ. ఇది మనలో చాలా మంది పట్టించుకొని పాపము, దాన్ని మనం ఖండించం కూడా, ఏదో అది సహజమే అన్నట్టు ప్రవర్తిస్తాము. ఆ పాపము, దాని ఫలితము ఎంత తీవ్రమైందో ఆకాను ద్వారా మనము నేర్చుకోవచ్చు. ఎవరి కోసము ఆ దురాశ? తన సుఖ సంతోషాల కోసమా, లేక కుటుంబం కోసమా, భార్య బిడ్డల కోసమా? ఎవరి కోసం? పాపం ఆకాను ఈ యొక్క దురాశతో తన భార్య బిడ్డలను పెట్టాలని అనుకున్నాడేమో. చివరికి ఏం జరిగింది? తను ఆశపడ్డ దాంతో పాటు, తాను దొంగలించిన దాంతో పాటు తన భార్య బిడ్డలను కూడా ఆ శిక్షను అనుభవించేలా చేశాడు. జాగ్రత్త సుమా, మనం కూడా తీసుకునే ఆ లంచాలు, కోరుకునే ఆ సంపద, మనది కాని ప్రతి దాని కోసం మనం సమస్తాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుందేమో. ఇంకా మూడవదిగా దురాశ, క్రమక్రమంగా పెరిగే పాపము. ఎరుకో కొల్లసొమ్మును తీసుకోకూడదని ఆకానికి ఎంత స్పష్టంగా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో అంతే స్పష్టంగా మనకు కూడా దురాశకు పాల్పడకూడదని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15లో దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఆకాను విషయంలో ఇదే జరిగింది. అలాగే మనం యోధ, అననీయ, సప్పేరాలను నాశనానికి కారణం కూడా ఇదే కదా. కాబట్టి మనం ఏదేదో సంపాదించేయాలని, అలాగే మనం చేయకూడని పనులు కూడా చేసి ఆ డబ్బును సంపాదించడం, దాని ద్వారా తన బిడ్డలు సుఖపెట్టాలని అనుకోవడము ఎంత పాపమో ఆకాను ద్వారా మనము గ్రహించవచ్చు. అందుకే ఈ దురాశను గురించి మన గ్రంథంలో ఎన్నెన్నో హెచ్చరికలు మనకి తెలియజేస్తున్నాయి. ఎన్నో లేఖనాలు మనల్ని హెచ్చరిక చేస్తున్నాయి. ఇకనైనా మనది కాని కోసం మనం ఆశించడము మానుకొని అన్యాయపు సిరిని ఆశించకుండా న్యాయంగా దేవుడు మనకి ఏదిచ్చాడో దాని మీద ఆధారపడి మనము మన కుటుంబాలు బ్రతకడం నేర్చుకుందాం.
అలాంటి కృప దేవుడు దయచేయునుగాక. ఆమెన్.